ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్, డబల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇఫ్ 3a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0, then show that equation ax plus by plus c is equal to 0, ax plus by plus c is equal to 0 represents a family of concurrent straight lines. Concurrent straight lines and find the point of concurrency. Okay na? If 3a plus 2b plus 4c is equal to 0, then show that equation ax plus by plus c is equal to 0 represents a family of concurrent straight lines and find the point of concurrency. Okay na? పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్లో ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్స్ అన్నింటినీ మనం ఏమంటాం? కాంకరెంట్ లైన్స్ అంటాం. ఈ సెట్ ఆఫ్ లైన్స్ అన్నింటినీ ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఆల్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే ఒకే ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉందనుకోండి, ఇదే పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్స్ని ఏమంటాం మనం? కాంకరెంట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా కాంకరెంట్ లైన్స్. అయితే ఈ కాంకరెంట్ లైన్స్కి ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏమంటాం? ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని మనం ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు? ఐ మీన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నింటినీ కూడా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఎనీ స్ట్రైట్ లైన్ని ఈక్వేషన్ మనం ఏ విధంగా రాయొచ్చు? λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా రాయొచ్చు మనం. అంటే లాంబ్డా యొక్క వాల్యూస్ చేంజ్ చేసే కొలది కూడా డిఫరెంట్ లైన్స్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ద లైన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ కామన్ క్యారెక్టరిస్టిక్, అంటే కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో లైన్స్కి సమ్ ఆఫ్ ది మొత్తం కొన్ని లైన్స్కి 2 or more లైన్స్ హ్యావింగ్ సేమ్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఆర్ కామన్ ప్రాపర్టీ కలిగి ఉంటే ఆ లైన్స్ అన్నింటినీ ఏమంటాం? ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటంటే కామన్ ప్రాపర్టీ ఒకే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతున్నాయి ఇవన్నీ. ఈ స్ట్రైట్ లైన్స్ అన్నీ కూడా ఏంటి? ఈ స్ట్రైట్ లైన్స్ అన్నిటికీ స్పెషాలిటీ ఏంటి? కామన్ ప్రాపర్టీ ఏంటి? దట్ మీన్స్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? కామన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతున్నాయి. ఈ లైన్స్ని మనం ఏమంటాం? కాంకరెంట్ లైన్స్ అంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఇటువంటి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని మనం ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్, ఈక్వేషన్ ఆఫ్ ది
ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని మనం ఈ విధంగా రాయొచ్చు. λ1 L1 ప్లస్ λ2 L2. మనకు 2 గివెన్ లైన్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ లైన్స్ నుంచి, ఆ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి అన్ని లైన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇది. ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమవుతుందా? మరి లాంబ్డా వాల్యూ ఏంటి? లాంబ్డా వాల్యూ మనకి ఏ విధంగా వస్తుందంటే, ఆ లాంబ్డా వాల్యూకి సంబంధించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు క్వశ్చన్లో. ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ ఫ్యాక్ట్ని మనం యూజ్ చేసుకొని ఈ λ1 λ2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? అది అర్థం చేసుకోవాలి. పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దట్ మీన్స్ అంటే ఈ లైను రెండు లైన్లు L1 L2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు లైన్నిటిని ఈ విధంగా మనం రాసినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో దీనికి ఒక రిలేషన్ మనకు వస్తుంది డెఫినెట్గా. ఎందుకని? ఇది లీనియర్ ఈక్వేషనే, ఇది λ1 టైమ్స్ లీనియర్ ఈక్వేషన్, ఇది L1, λ2 టైమ్స్ L2, అంటే నథింగ్ బట్ రెండు కూడా లీనియర్ ఈక్వేషన్సే. ఆ రెండింటిని యాడ్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఏమవుతుంది? మళ్ళీ ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. ఆ లీనియర్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో ఒక రిలేషను మనకి వస్తుందన్నమాట. ఆ రిలేషనే ఇది. అర్థమైందా? ఇఫ్ 3a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ షో దట్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అండ్ ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. దట్ మీన్స్ ఏంటంటే, ఇది ఈ ఈక్వేషను ఒక ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయాలంటే ఈ ఈక్వేషన్ మనం ఏం చేద్దాం, ఈ ఫామ్లో మనం రాయాలి. ఈ ఫామ్లో మనం రాయగలిగితే మనకి L1 L2 ఈ విధంగా డివైడ్ అయిపోయింది అనుకోండి, సమ్ టైమ్స్ ఆఫ్ L1 సమ్ టైమ్స్ ఆఫ్ L2 ఈ విధంగా మనం డివైడ్ చేయగలిగితే L1 L2 అనేవి ఏమవుతుంది? 2 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది సేమ్ పాయింట్. అర్థమైందా? కాంకరెంట్ లైన్స్ అనమాట. కాంకరెంట్ లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అర్థమైందా? సో సొల్యూషన్లో చూడండి, సొల్యూషన్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సొల్యూషన్లో గివెన్ ఏంటి? గివెన్ 3a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ 4c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ అన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3a ప్లస్ 2b. దిస్ ఎంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 3a ప్లస్ 2b బై 4. దీని నుంచి మనం ఏం చేసాం? ఈక్వేషన్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందా? అండ్ అలాగే ఈ ఈక్వేషన్లో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చి కదా, ఈ ఈక్వేషన్లో ఈ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటారు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1 అనుకోండి, అండ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్ 1 3a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0, 4c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ రెండింటిని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3a ప్లస్ 2b అంటే c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 3a ప్లస్ 2b బై 4. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ పుట్, లేదంటే పుట్ అని సబ్స్టిట్యూట్ అని ఎలాగైనా రాసుకున్నా పర్లేదు. పుట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. పెడితే ఏమవుతుంది? ax by c అంటే ఎంత మనకి? మైనస్
3a plus 2b by 4 is equal to 0. ఇప్పుడు ఏమవుతుంది ax plus b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3a minus 2b by 4 is equal to 0. ఇది ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 4ax plus 4by minus 3a minus 2b is equal to ఎల్సిఎం చేసి 4 ఇటు వైపు తెస్తే 0 into 4 0 అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఏం కామన్ తీయచ్చు, ఏలో ఏ కామన్ తీయండి. ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకి 4x minus 3. అంటే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మాట్లో రాస్తున్నాం మనం. ఈ ఫార్మాట్లో మనం రాయగలిగితే ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని అర్థమైందా. అది కన్వర్ట్ అవ్వాలి, ఈ ఫార్మాట్లో కన్వర్ట్ అయితేనే ఆ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతేగా ఇప్పుడు మనం ఆ ఫార్మాట్లో రాయడానికి ట్రై చేస్తాం. ఓకేనా. ఇప్పుడు దీంట్లో 2b కామన్ తీసేయండి. 2b కామన్ తీసిస్తే ఇక్కడ ఏముంటుంది 2y minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది λ1 లాగా, ఇది λ2, ఇది L1, ఇది L2. ఇది ఈక్వేషన్సే కదా, లీనియర్ ఈక్వేషన్. కాబట్టి ఈ రెండు కూడా ఏంటిని రిప్రజెంట్ చేస్తాయి, స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్స్ కదా. సో ఇది చూడండి ఈ ఫార్మాట్లోకి వచ్చింది. ఏ అనేది ఏంటి కాన్స్టెంట్, 2b కూడా కాన్స్టెంటే, బట్ λ1 λ2 కూడా ఇక్కడ కాన్స్టెంట్సే, అంతే కదా. సమ్ కాన్స్టెంట్ ఇంటూ L1, సమ్ కాన్స్టెంట్ ఇంటూ L2 ఈ ఫార్మాట్లో రావాలి. ఈ ఫార్మాట్లో వచ్చింది కదా, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. ఈ రెండు కూడా లీనియర్ ఈక్వేషన్స్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఇది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. హెన్స్ ఇట్ represents a family of concurrent straight lines, రైటా. ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కావాలి మనకి. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ స్ట్రైట్ లైన్స్ మనకు తెలుసు కదా. లెట్ అప్టైన్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ అంటే మనకు వచ్చిన అప్టైన్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ 4x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అండ్ 2y minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఫర్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ సాల్వ్ 3, ఇది 4 అనుకోండి. 3 and 4 మన డైరెక్ట్గా ఈ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ డైరెక్ట్గా వాల్యూస్ వచ్చేస్తాయి. సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 4x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ 4x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత 3/4. అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 2y minus 1 is equal to 0. This implies 2y is equal to 1. This implies y is equal to 1/2. X 3/4 వచ్చింది, y 1/2 వచ్చింది. Therefore required point of concurrency is 3/4, 1/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇది చాలా మంచి క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా.
ఓకే, ఇది క్వశ్చన్ నెంబరు 15, డబుల్ స్టార్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటిది? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్. ఫైండ్ ది equation of the line perpendicular to the line perpendicular to the line 3x plus 4y plus 6 is equal to 0 and making an intercept making an intercept 4 on x-axis. Find the equation of the line perpendicular to the line and making an intercept 4 on x-axis. ఇక్కడ మనకి రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, దానికి పర్పెండిక్యులర్గా ఉండాలంటున్నాడు. దాని పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే అర్థం ఏంటి? మనం ఈక్వేషన్ మనం రాసుకోవచ్చు. ఏదైనా లైన్ యొక్క ax ప్లస్ by ప్లస్ c = 0 ఉందనుకోండి, ఆ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ లైన్ మనం ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు అంటే bx మైనస్ ay ప్లస్ c = 0 కింద రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకని? స్లోపులు ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ అవ్వాలంటే స్లోప్ ఏముండాలి? ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ = -1 అయ్యి ఉండాలి. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ = -1 ఆల్వేస్. అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే దీని స్లోప్కి మైనస్ ఆఫ్ రెసిప్రోకల్ అయ్యి ఉండాలి. అంటే దీని స్లోప్ను ఫైండ్ అవుట్ చేసి, అర్థమవుతుందా? దీని స్లోప్ను ఫైండ్ అవుట్ చేసి దాన్ని దీనికి పర్పెండిక్యులర్గా లైన్ యొక్క స్లోప్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అని చెప్పేది అర్థమవుతుందా? అంటే అలా లేదంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు? ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క ఈక్వేషన్ని మనం ఈజీగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. bx మైనస్ ay ax ప్లస్ by ప్లస్ c = 0కి పర్పెండిక్యులర్ లైన్ అంటే bx మైనస్ ay ప్లస్ c = 0 కింద మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ of the line 3x plus 4y plus 6 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. let the perpendicular line let the equation of the line perpendicular to the line 1. దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ని మనం ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు? 4x మైనస్ 3y ప్లస్ k = 0 కింద మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే దీని స్లోపు చూడండి, రెండు కూడా ఈ రెండు స్లోపులు ప్రొడక్ట్ -1 వస్తుంది.
అర్థమవుతుందా? అంటే సిన్స్ అని రాసుకోవట్లేదంటే ఇక్కడ సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ perpendicular to the line ax plus by plus c is equal to 0 is bx minus ay plus k is equal to 0. లేదంటే c డాష్ అనుకోండి, k అనుకోండి, ఏదైనా కాన్స్టెంట్ ఏదైనా రాసుకోవచ్చు. అంటే దీనికి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే ఈక్వేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ అలా ఉందనుకోండి, ఈ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నిటి యొక్క ఈక్వేషన్స్ని మనం ఈ విధంగా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఈ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ 3x + 4y + c = 0 అనుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. లైన్ దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్స్ యొక్క అన్నిటి యొక్క ఈక్వేషన్ని మనం ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. మరి కే ఏంటి? కే వాల్యూ చేంజ్ అయ్యే కొద్ది కూడా డిఫరెంట్ కే యొక్క సమ్ వాల్యూకి ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇంకొక వాల్యూకి ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇంకో వాల్యూకి ఇలా స్ట్రైట్ లైన్. అలాగే నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లైన్స్ మనకి వస్తాయన్నమాట. మనం కే చేంజ్ అయ్యే కొద్ది కూడా డిఫరెంట్ లైన్స్ మనకు వస్తాయి. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ని మనం ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి కే వాల్యూ సంగతి ఏంటి? కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కే వాల్యూ మనం పర్టికులర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమంటే పర్టికులర్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ కేను ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు. ఇది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ 4 అన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత? 4 ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ తెలుసు కదా. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? x/a + y/b ప్లస్ x/a + y/b = 1. ఇంటర్సెప్ట్ ఫామ్ అదే కదా స్ట్రైట్ లైన్ది, అంతేనా? ఈ ఈక్వేషన్ని ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలి. రాసి కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ దిస్ ఫ్యాక్ట్. ఏంటది? మేకింగ్ అండ్ ఇంటర్సెప్ట్ 4 అండ్ ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చాడు కదా, ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ కే వాల్యూని తీసుకొచ్చి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ 1 మనకి వస్తుంది. అదవుతుందా? ప్రతి మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అంతేగాని బండగా చేసుకుంటూ వెళ్ళకండి, బట్టి కొట్టకండి. ఓకేనా? సో bx - ay + k = 0. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలి. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ bx - ay = k ఇటువైపు తీసుకొచ్చేసాను. సారీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. దీన్ని మనం రాయాలి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 4x - 3y = ఎంత? -k. మనకి ఇది ఏ ఫార్మాట్లో రావాలి? ఇంటర్సెప్ట్ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయగలిగాలి. దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. 1 ఉండాలంటే మొత్తం ఈక్వేషన్ దేంతో డివిజన్ చేయాలి? -kతో డివిజన్ చేసేయండి. డివైడ్ ది ఈక్వేషన్ విత్ -kతో డివిజన్ చేసామనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 4x - 3y / -k ఇదేంటి? 1 టైం సెపరేట్ చేసేయండి. సెపరేట్ చేసేస్తే ఇది ఏమవుతుంది? 4x / -k, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 3y / k = 1. ఇది x/a + y/b ఫామ్లోకి రాయాలంటే x/4 ఇటువైపు తీసుకొచ్చేసండి. -k/4 అండ్ ప్లస్ y/k/3 = 1.
ఇది చూడండి ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చింది. ఈ ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ 4 అని ఇచ్చాడు. అంటే దీని వాల్యూ ఎంత, హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ -k/4 అర్థమవుతుందా. బట్ గివెన్ x intercept is 4 అంటే -k/4, that is -k/4 is equal to 4. This implies -k is equal to 16. -k is equal to 16 అంటే k is equal to ఎంత, -16. అప్పుడు ఈ సబ్స్టిట్యూట్, ఈ వాల్యూని తీసుకెళ్ళి ఏం చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ వాల్యూ ఆఫ్ k ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఏమవుతుంది, 4x - 3y - 16 is equal to 0. This is the required equation of the straight line perpendicular to the given line. అది ఉందా, 4x - 3y - 16 is equal to 0. 4x - 3y plus 16 is equal to 0. ఎక్స్ ఇంటర్సెప్ట్ -4 ఇచ్చాడు సార్. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే తప్పు రాసుకున్నాం మనం. ఎక్స్ ఇంటర్సెప్ట్ -4 ఇచ్చాడు ఇక్కడ, -4. ఎక్స్ ఇంటర్సెప్ట్ -4 ఇచ్చాడు. -4 ఇస్తే ఏమవుతుంది, -16. k ఈజ్ ఈక్వల్ టు +16 అవుతుంది, +16. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చన్, ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ parallel to the line, 3x plus 4y minus 3x plus 4y is equal to 7. 3x plus 4y is equal to 7 and passing through the point of intersection and passing through the point of intersection, passing through the point of intersection of the lines x minus 2y minus 3 is equal to 0. x minus 2y minus 3 is equal to 0 and x plus 3y minus 6 is equal to 0 and x plus 3y minus 6 is equal to 0. Find the equation of the straight line parallel to the line 3x plus 4y is equal to 7 and passing through the point of intersection of the lines. ఈ రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి అంటే ఒక పాయింట్ వస్తుంది మనకి, ఆ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనికి ప్యారలల్గా ఉండాలి. దీనికి ప్యారలల్గా ఉండాలి అంటే ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ రెండింటికి స్లోప్ వస్తుంది మనకి. ఆ స్లోపు ఇప్పుడు స్లోప్ వస్తుంది, ఆ స్లోప్ ఉంచండి.
స్లోపు, తర్వాత ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ అన్నాడు కాబట్టి మనం ఈ రెండింటిని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. పాయింట్ అంటే మనకు స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. స్లోపు పాయింట్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ విధంగా స్లోప్ పాయింట్ ఫామ్ ఉంది కాబట్టి ఆ ఫామ్ యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనం రాయొచ్చు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ 3x + 4y = 7. దీనికి ప్యారలల్గా ఉండాలి. అండ్ ఇంకోటి, ఇందాక మనం పర్పెండిక్యులర్ లైన్ ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకున్నామో అదేవిధంగా దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి లైన్ను కూడా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్ అనుకోండి. ఎజ్యూమ్ చేసుకొని అంటే ax + by + c = 0కి ప్యారలల్గా ఉండే లైను ax + by, స్లోప్ ఏమి చేంజ్ అవ్వదుగా, ax + by + some k = 0. ఈ విధంగా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అవి ఎజ్యూమ్ చేసుకొని అండ్ దీని నుంచి పాస్ అవుతుంది అన్నాడు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు కాబట్టి ఆ పాయింట్ని తీసుకెళ్ళి మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో ఆ లైన్లో ఈ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కే వాల్యూని తీసుకొచ్చి మనం మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేస్తే అర్థమవుతుందా, మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. ఓకేనా. ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్ ఇప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్ ఎప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ స్లోప్స్ -1 అవుతుంది. ఈ రెండు కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ కండిషన్స్, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్లో ఇప్పుడు ఏం చేద్దాం. లెట్ గివెన్ ఈక్వేషన్ (3x + 4y) 7 ఇటువైపు తీసుకొచ్చేసండి. -7 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అర్థమవుతుందా. అండ్ x - 2y -3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. కామా అండ్ అని ఇక్కడ వాడండి. అండ్ x + 3y -6 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1కి ప్యారలల్గా ఉండాలి. వీ కెన్ ఎజ్యూమ్. ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to the line 1 is b. ఏమనుకోవచ్చు, 3x + 4y 3x + 4y + k = 0. ఈ విధంగా మనం దీన్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఎందుకని అంటే సిన్స్ ఇక్కడ రాసుకోండి. సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to the line ax + by + c is ax + by + k = 0. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే స్లోప్ చేంజ్ అవుతారు. రెండింటికి ఇది స్లోపు చేంజ్ అవుదా అంటే అర్థం ఏంటి, రెండు ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే దీని స్లోపు దీనికి ప్యారలల్గా ఉండి అన్ని లైన్స్ యొక్క స్లోపు కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ పార్ట్ చేంజ్ అవ్వదు. మీకు లాజిక్ అర్థం అవ్వాలి. ఈ పార్ట్ చేంజ్ అవ్వదు. ఎందుకని స్లోప్ అంటే స్లోప్కి ఫార్ములా అంటే -a/b.
అర్థమవుతుందా? స్లోప్ ఈక్వల్గా ఉన్నది అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు అంటే ఎక్స్ కోషంట్ వై కోషంట్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ వరకు ఇది చేంజ్ అవ్వదు. మనకి ఏది చేంజ్ అవుతుంది, ఈ కాన్స్టెంట్ మాత్రం చేంజ్ అవుతుంది. కాన్స్టెంట్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి డిఫరెంట్ లైన్స్ ఈ ఈక్వేషన్స్కి ఈ లైన్కి ప్యారలల్గా ఉన్నటువంటి డిఫరెంట్ లైన్స్ వస్తాయి. దట్ మీన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ అనుకుందాం, అర్థమైందా? ఈ కేని చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా డిఫరెంట్ దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి లైన్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. అర్థమైందా? కే ఈజ్ఈక్వల్ టు 1 తీసుకుంటూ ఒక లైను, కే తీసుకుంటూ -1 తీసుకుంటూ ఇంకో లైను, ఈ విధంగా డిఫరెంట్ కే వాల్యూస్కి డిఫరెంట్ లైన్స్ ప్యారలల్ టు దిస్ లైన్ మనకి వస్తాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఈ కే యొక్క పర్టికులర్ లైన్ మనకు కావాలంటే, పర్టికులర్ వాల్యూ కావాలంటే మనకి దానికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది అని ఇచ్చాడు. అది ఎందుకు, ఈ వాల్యూ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికే, ఈ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికే ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. ఏంటది, ఈ రెండు లైన్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది అని ఇచ్చాడు. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ అవుతుంది. అప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనకి వస్తుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లాజిక్ ఇంపార్టెంట్, లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఈ ఈక్వేషన్ అనుకున్నాం. ఈ ఈక్వేషన్ అనుకున్న తర్వాత మనకి ఏం కావాలి, కే వాల్యూ కావాలి. కే వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 2 and 3. ఈక్వేషన్ 2 and 3ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 2 and 3 ఏమి ఇచ్చాడు మనకి, x - 2y -3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ x + 3y - 6 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. YCXY మెథడ్ ఈజీగా మనం చేయొచ్చుగా. YCXY మెథడ్లో ఏ విధంగా చేద్దాం, YCXY మెథడ్లో y కోషన్స్ ఫస్ట్ x y 1, y కోషన్స్ ఏంటి -2 3, c అంటే కాన్స్టెంట్స్ -3 -6, x కోషంట్ 1 1, అలాగే మళ్ళీ y రిపీట్ -2 3. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ కరెక్ట్గా x + 3y - 1, x - 2y + 4, x - 2y - 3, x + 3y - 6 అంతే. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, x బై -2 × -6 ఎంత 12, మైనస్ ఆఫ్ -3 × 3 -9 = y బై -3 × 1 -3 మైనస్ -6 × 1 -6 = 1/3 -2. ఇదేమవుతుంది, ఇది x బై 21 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 + 9 అంతా 21. దట్ ఈజ్ ఈక్వల్ టు y బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -3 + 6 ఎంత +3 ఈజ్ ఈక్వల్ టు 1/3 + 2 5 3 5 అంతే. ఒకసారి ఈ రెండు తీసుకోండి, ఒకసారి రెండు తీసుకోండి. x బై 21 ఈజ్ ఈక్వల్ టు 1/5, x ఈజ్ ఈక్వల్ టు 21/5, y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/5, y ఈజ్ ఈక్వల్ టు 3/5. ఓకేనా? అంటే ఎక్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది అంత వచ్చింది 1/5, ఐ మీన్ 21/5 3/5. therefore point of intersection is 21/5, 3/5.
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది వచ్చింది 21/5 3/5 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ equation 4 passes through 21/5 comma 3/5. Hence 4x plus 3y plus k is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. 4x ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 4 ఎంత 3x plus 4y plus k. 3x plus 4y. +4y plus k. ఈ లైన్ దీని నుంచి పాస్ అవుతుందంటే దీని వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. 3 × 21/5 3 × 21/5 plus 4 × 3/5 plus k is equal to 0. ఇది ఎంత అవుతుంది 63/5 12/5 plus k is equal to 0. 5 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 63 + 12 + 5k ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేసేటప్పుడు 0. ఇది ఎంత అవుతుంది ఇది 63ని 12 75 + 5k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5k ఈజ్ ఈక్వల్ టు ఎంత -75. అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత -75/5. అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 times అంటే -15. k ఈజ్ ఈక్వల్ టు -15 వచ్చింది. ఈ -15 తీసుకెళ్ళి ఏం చేస్తాం ఈక్వేషన్ నెంబరు 4లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ వాల్యూ ఆఫ్ k ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4ని పెడితే 3x plus 4y minus 15 is equal to 0. This is the required equation of the straight line. 3x plus 4y minus 15 is equal to 0. Okay na? ఇది ఈక్వేషన్ నెంబరు క్వశ్చన్ నెంబరు 17. ఓకే, క్వశ్చన్ నెంబరు 17. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ find the equation of the straight line perpendicular to the line perpendicular to the line 2x plus 3y is equal to 0 and passing through the point of intersection passing through the
point of intersection of the lines x plus 3y minus 1 is equal to 0, x minus 2y plus 4 is equal to 0 అండ్ ఓకేనా. ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ ఒకటే, కాకపోతే ఇందాక ఏంటంటే ప్యారలల్ లైన్ అన్నాడు. ఇదే లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి ప్యారలల్గా ఉండాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలని ఇందాక క్వశ్చన్. ఇప్పుడు ఏంటి, ఈ లైన్ ఇచ్చాడు, దానికి పర్పెండిక్యులర్గా ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి, అంతే తేడా. పర్పెండిక్యులర్ కూడా దాని ముందు సామ్లో ఏం చేస్తాం, పర్పెండిక్యులర్ లైన్ ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇందు మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎజ్యూమ్ చేసుకొని ఇందాక సేమ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యూజ్ చేసుకొని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి దాని లైన్లో మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి కేని సబ్స్టిట్యూట్ చేయడం. ఇందాక క్వశ్చన్ లాగా సేమ్, ఏమీ తేడా లేదు. సొల్యూషన్ కాకపోతే పర్పెండిక్యులారిటీ ఉంది, ప్యారల్గా కాకుండా పర్పెండిక్యులర్గా ఉందన్నాడు. ఓకే, సో సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అంతే కదా, ఇచ్చాడు 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 అంతే, కామా x ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, అండ్ x మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. let equation of the straight line, let equation of the straight line perpendicular to the line B ఏమనుకోవచ్చు, 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0, 3x మైనస్ 2y కింద అనుకొచ్చింది. ఎందుకని, సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు plus k is equal to 0, perpendicular to the line ax plus py plus c is equal to 0 is bx minus ay plus k is equal to 0 కింద మనం ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 4 నా విధంగా రాసాం. ఇంకోటి మనకి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్, ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 2 and 3. 2 and 3ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 2 ఏంటి, ఎక్స్ ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, అండ్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఎక్స్ ప్లస్ 2y, ఎక్స్ ప్లస్ 3y, ఇది ఎక్స్ ప్లస్ 3y, ఎక్స్ ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్స్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంతే.
x plus 3y minus 1 is equal to 0, x minus 2y plus 4 is equal to 0. ycxy మెథడ్ ఎందుకమ్మా సాల్వ్ చేయండి. xy1, y కోషంట్స్ 3 minus 2, కాన్స్టెంట్స్ -1 4, x కోషంట్స్ 1, 1 అండ్ మళ్ళీ c రిపీట్, y రిపీట్ 3 minus 2 ఏమవుతుంది ఇది x by 3 4 jar 12 minus 2 into -1 2, y by -1 into 1 -1 minus 4 into 1 4, 1 by 1 into -2 -2 minus 1 into 3 3. ఇది ఏమవుతుంది x by 12 plus 2 14 is equal to y by -5 is equal to 1 by -5. ట్వెల్వ్ మైనస్ 2 10 అవుతుంది. ఇది x by 12 minus 2 కదా 10. ఒకసారి 2 తీసుకోండి, ఒకసారి 2 తీసుకోండి. x by 10 is equal to 1 by -5 అంటే -1 by 5. దిస్ ఎంప్లాయిస్ x is equal to ఎంత అవుతుంది -10 by 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే x is equal to -2, x is equal to -2, y by -5 is equal to 1 by -1/5. దిస్ ఇంప్లైస్ y is equal to ఎంత -5 by మైనస్ ఇంటూ మైనస్ +5 అవుతుంది 5/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది మనకి, దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ -2, 1. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంత వచ్చింది మనకి -2, 1. equation 4 passes through -2, 1. -2, 1 నుంచి పాస్ అవుతుంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 4 ఏది 3x - 2y + k = 0. ఇది ఈక్వేషన్ నెంబర్. ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × -2 -2 × 1 + k = 0. ఇదేమవుతుంది -6 -2 + k = 0. అంటే k = ఎంత అవుతుంది -6 -2 -8 -8 ఇన్ను తీసుకొచ్చేస్తే k = 8. ఇప్పుడు ఏం చేయాలి, పుట్ వాల్యూ ఆఫ్ k in equation number 4. చెప్తే 3x - 2y + 8 = 0 ప్లస్ k ప్లస్ k ఎంత వచ్చింది మనకి 8 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ రైట్ లైన్. ఓకేనా, 3x - 2y + 8 = 0. ఇది ఈక్వేషన్. ఓకే, క్వశ్చన్ నెంబరు 17. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. Find the value of a. Find the value of a if the distances of the points
distances of the points 2, 3 and -4, and -4, a from the straight line are equal. Find the value of k. Value find out chali. If the distances of the points 2, 3 and -4, a from the straight line ఏమి ఇచ్చాడు మనకి? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడుగా. ఫ్రమ్ ది స్ట్రైట్ లైన్ 3x + 4y -8 = 0. 3x + 4y -8 = 0 are equal. ఓకేనా? ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈక్వల్ అని ఇచ్చాడు. అయితే దాని యొక్క ఏ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏదైనా పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్కి లెంత్ అంటే డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాత్రమే. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇది కూడా డిస్టెన్సే కదా సార్ అని చెప్పేసి అంటే ఇది నాట్ వ్యాలిడ్. ఎందుకని? ఎప్పుడు కూడా కన్సిడర్ చేయాల్సింది ఏంటి? పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ మీద మనం డిఫరెంట్ పాయింట్స్ని మనం చేంజ్ చేసే కొలది కూడా డిస్టెన్స్ చేంజ్ అయిపోతుంది. ఆ విధంగా డిస్టెన్స్ చేంజ్ అవ్వకూడదు కదా, అర్థమవుతుందా? చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి అంటే ఈ లైన్ నుంచి పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకు ఇంకోటి తెలుసు, పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు కదా. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ax + by + c = 0 అండ్ పాయింట్ 1, x1, y1 అయితే ax1 + by1 + c mod by √a² + b² ఫార్ములా మనకు తెలుసు. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి, ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి మనకి ఏ వాల్యూ ఈజీగా వస్తుంది. రైట్? ఈజ్ ఇట్ క్లియర్? దెన్ సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ of the straight line 3x + 4y -8 = 0. -8 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ గివెన్ పాయింట్స్ అండ్ లెట్ given points are a is equal to 2, 3 and b is equal to -4, మన ఇచ్చిన పాయింట్కి నేమ్ పెట్టామంటే అంతకంటే ఏం లేదు. అర్థమవుతుందా? and let d1 and d2 are the perpendicular distances from the line 1 from the
distances from the points A and B to the line వన్. అదొందా D1 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ నుంచి ఈ లైన్కి లైన్ 1కి, అలాగే D2 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D2. ఇప్పుడు మనకి D1 D2 ఫైండ్ అవుట్ చేయండి. D1 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఈ పాయింట్ మనం తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ పాయింట్ తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. లేదంటే పని చేయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ A 2, 3 to the line 3x plus 4y minus 8 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా. D1 ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టండి. 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత పెట్టాలి 2 ప్లస్ 4 ఇంటూ వై వాల్యూ ఎంత 3 మైనస్ 8 mod by square root of a square plus b square. ఏ అంటే అక్కడ ఎంత 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ కోషంట్ ఏ కదా, అలాగే వై కోషంట్ అంతా 4 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 12 మైనస్ 8 mod by స్క్వేర్ రూట్ ఆఫ్ 9 16 25 రూట్ 25. ఇది నథింగ్ బట్ ఏంటి 12 నుంచి 8 తీస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 4 ప్లస్ 6 10 ప్లస్ కాబట్టి మాడ్ తీసేయచ్చు బై 5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 2. D1 ఎంత వచ్చింది మనకు 2. ఇక్కడ ఇంకోటి మనకి పాయింట్ రాసుకోండి. సిన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ x1, y1 to the straight line ax plus by plus c is equal to 0 is ఏంటిది ఫార్ములా ఏంటి మనకి ax1 by1 plus c mod by square root of a square plus b square. ఇది ఫార్ములా. అర్థమైందా? ఈ ఫార్ములా ఇది ఎలా చేసాం, ఈ ఫార్ములా బై యూజింగ్ దిస్ ఫార్ములా అర్థమవుతుందా. D1 ఫైండ్ అవుట్ చేసాం. అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ B, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ B ఎంత ఇచ్చాడు మనకు పాయింట్ B పాయింట్ -4, -4, టు ది లైన్ ఏమి ఇచ్చాడు 3x plus 4y minus 8 is equal to 0. D2 is equal to సేమ్ ఇందాకట్లా ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ వాల్యూ అంతా ఎక్స్ కోఆర్డినేట్ -4 ప్లస్ 4 ఇంటూ ఏ -8 mod by స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోషంట్ 3 స్క్వేర్ ప్లస్ వై కోషంట్ 4 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ ఇదంతా -12 ప్లస్ 4a -8 mod by స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఇదేమవుతుంది 4a - 20 mod by 5. ఓకేనా? ఇదేంటిది
d2 గివెన్ d1 ఈజ్ ఈక్వల్ టు d2 అని ఇచ్చాడు మనకు. అంటే mod 4a minus 20/5 d2 ఈజ్ ఈక్వల్ టు d1 అని d1 ఈజ్ ఈక్వల్ టు d2 అని అవుతుంది. d1 ఎంత వచ్చింది మనకు 2. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయొచ్చు ఇచ్చాడు కాబట్టి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి. ఓకేనా. అంటే mod 4a minus 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. మోడ్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4a minus 20 ఈజ్ ఈక్వల్ టు +or-10. ఇప్పుడు కేసు 1 దీంట్లో ఎందుకు కేసు 1 వస్తుంది, ప్లస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి. 4a minus 20 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత 30. 20 ఇటువైపు పెడితే 10 + 20 30 అవుతుంది. అండ్ a ఈజ్ ఈక్వల్ టు 30/4. 2 క్యాన్సిల్ అవుతుందిగా. 15 times 2 times 15/2. a ఈజ్ ఈక్వల్ టు 15/2. అలాగే కేస్ 2 ఇప్పుడు ప్లస్ తీసుకున్నాం కూడా ఇప్పుడు మైనస్ తీసుకోండి. 4a minus 20 ఈజ్ ఈక్వల్ టు -10 అంటే 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత -10 + 20 ఎంత అవుతుంది 10. 4a ఈజ్ ఈక్వల్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 10/4 10/4 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5/2. 2 క్యాన్సిల్ అవుతుంది కదా. 5 times 2 times 5/2. a ఈజ్ ఈక్వల్ టు 5/2 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు therefore required values of a is equal to 5/2 or 15/2. This is the answer. Okay na 15/2 or 5/2. Okay, this is question number 19. Next question number 20. This is single star question. Find the equations of straight line passing through 1, 3 and parallel to perpendicular to. Find the equations of the straight lines of the straight lines passing through 1, 3 and 1 parallel to and second perpendicular to the line passing through perpendicular to the line passing through 3, -5 passing through 3, -5 and -6, 1 and -6, 1. Find the equations of the straight lines passing through 1, 3 ఓకేనా. ప్యారలల్గా ఉండాలి అండ్ పర్పెండిక్యులర్గా ఉండాలి. దేనికి ఉండాలి? ఈ రెండు లైన్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి అండ్ దీని నుంచి పాస్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం, ఈ 2 పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 పాయింట్ ఫామ్తో మనకు తెలుసు కదా. ఇప్పుడు 2 పాయింట్ ఫామ్తో డైరెక్ట్గా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దానికి ప్యారలల్గాను పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి లైన్ను అండ్ ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ని మనం
ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో equation of the line, given points are first bit చేద్దాం. ఫస్ట్ బిట్లో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ the points, through the points 3, -5 and -6, 1. ఇది పాయింట్ ముందు ఈ రెండింటికి కూడా ఈ స్ట్రైట్ లైన్ కామనే కాబట్టి ముందు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి పాసింగ్ త్రూ ది పాయింట్స్. ఏ విధంగా మనం 2 పాయింట్ ఫామ్తో మనం ఈక్వేషన్ రాయొచ్చు. y మైనస్ y1 అంటే -5, m అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. x1 ఇది y1, ఇది x2, ఇది y2 అనుకుంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే 1 మైనస్ ఆఫ్ -5 బై x2 అంటే -6 -3 బై ఇంటూ x మైనస్ x1. x మైనస్ x1 అంటే ఇక్కడ అంతా 3. ఓకేనా. సిన్స్ ఫ్రమ్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా రాస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through the points x1, y1 and x2, y2 is y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఇది రాసాం. ఓకేనా. ఈ సైడ్లో రాసుకోండి ఫార్ములా కావాలండి. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, y ప్లస్ 5 1 మైనస్ ఇంటూ -5 ప్లస్ ఇది ఎంత -9 ఇంటూ x మైనస్ 3. ఇది ఎంత అవుతుంది 6/9 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ దీనిలో 3 టైమ్స్. సో ఇదేమవుతుంది -2/3 x మైనస్ 3 y ప్లస్ 5 ఈజ్వల్. దీని ఇటువైపు తీసుకెళ్ళిపోయింది. దీంతో క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా. 3y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు దీంతో మల్టిప్లై చేయండి -2x ప్లస్ 6. అన్నిటివైపు తీసుకొచ్చేసండి. 2x ప్లస్ 3y ప్లస్ 6 ఇటువైపు అయితే -6. 15 - 6 ఎంత అవుతుంది +9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. పాస్ అయ్యేటువంటి లైన్ వచ్చింది మనకి. ఈ 2 పాయింట్ల నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ వచ్చింది. ఓకేనా. దీనికి ఏమవ్వాలి ఇప్పుడు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఫైండ్ అవుట్ చేసండి. స్లోప్ ఆఫ్ లైన్ 1 ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఏ బై బి. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత -2/3. ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. ఇప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు 1, స్లోప్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి ప్యారలల్గా ఉండేటువంటి స్లోప్ ఎంత అవుతుంది? ఈ రెండు ప్యారలల్గా ఉన్నటువంటి లైన్స్ యొక్క స్లోప్ ఏంటో ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఎంత -2/3. అండ్ స్లోప్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ దిస్ రెసిప్రోకల్. అంటే స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ దీని రెసిప్రోకల్ -1/m అవుతుంది కదా. m ఈజ్ ఈక్వల్ లేదంటే ఇక్కడ రాసుకోండి -1/m అని. -1/m లేదంటే ఇది m1 అనుకోండి, m1 అనుకోండి, m1 అనుకోండి, ఇది m2 అనుకోండి, m1. దిస్ ఎంప్లాయిస్ m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1/, ఇది ఎంత -2/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. m2 ఈజ్ ఈక్వల్ టు m1 ఈజ్ ఈక్వల్ టు -2/3. ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్, పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఈక్వేషన్ ఎంత? m2. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ మనం చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ passing through 1,3 passing through 1,3 and parallel to parallel to 1 is ఏమవుతుంది y minus y1 ప్యారలల్గా ఉండేదానికి స్లోప్ ఎంత m1 కాబట్టి m1 ఇంటూ x మైనస్ x1. దీనికి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములా అక్కర్లేకుండా డైరెక్ట్గా రాయండి, రాసుకునేదండి. ఇది x1 ఇది y1 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది y మైనస్ y1 అంటే ఎంత 3, m1 అంటే ఎంత వచ్చింది మనకి -2/3 అండ్ x మైనస్ 1. క్రాస్ మల్టిప్లై చేసండి 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు -2x ప్లస్ 2. అన్నిటి వైపు తీసుకొచ్చేసాను, ఒకవైపుకి తీసుకొచ్చేస్తే 2x ప్లస్ 3y ఇదేమవుతుంది ఇటు వచ్చి -11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ బిట్కి ఆన్సర్. 2x ప్లస్ 3y -11 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ప్లస్ 3y -11 ఈజ్ ఈక్వల్ టు. అండ్ బిట్ 2 ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through 1,3 and perpendicular to the line 1. దానికి పర్పెండిక్యులర్గా ఉండదండి. స్లోప్ ఏమవుతుంది y మైనస్ y1 m2 ఇంటూ x మైనస్ x1. ఓకేనా. m2 ఎంత వచ్చింది మనకి 3/2. సేమ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ x మైనస్ 1. క్రాస్ మల్టిప్లై చేస్తే 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 3. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. 3x మైనస్ 3 మైనస్ 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఆటలో రాస్తే 3x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ బిట్కి ఆన్సర్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది 1,3 పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్స్. ఓకేనా. సో 3x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఈ 20 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే.
ఓకే.